ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కానీ ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇది చాలా తప్పు. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏంతో నేనే నేరం చేశాను? అంతర్జాతీయ నేరం ఏమైనా చేశానా? ఎవరికి నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా ఉంటానని ఇప్పుడు నా జన్మలో ఊహించలేదు సార్. తీవ్రమైన సంఘర్షణతో సతమవుతున్నాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే నాకు నేనుగా ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నావు. మళ్ళీ ధైర్యం చేసుకుని ఉన్నాను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి సార్? అటు చూడు. ముద్దుతో నమాలు నేర్పించనా? ఎవరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. కౌగిళ్ళ బళ్ళోకి రా. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. అది కాదు బొక్కాజీ. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడానికి కారణం అనే చర్చ జరుగుతోంది. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. చాలా డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యం. ఇది చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఇవన్నీ. ఊరుకో నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఇదేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? దేఖో మై రౌడిజం. సమాజం విచ్ఛిన్నం అయిపోవడానికి వేసిన విత్తనాన్ని ఆదిలోనే అందరూ మాట్లాడాలి. మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసా ఇద్దామని చెప్పి ఏం చేద్దామంటావు మరి? ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతా ఉంది. మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. మరి చూస్తా ఉన్నాం మనము. చెప్పారా? ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అక్కడ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫ్ బిల్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓటు. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. వేసేవాడెవడు?
వేయించుకునేవాడు ఎవడు? నేనేం చెప్పను ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏంటి సార్ అది? కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే ఎన్డీఏలో పార్ట్ అంటున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరి టీడీపీ వాళ్ళు మాలాగే సుప్రీం కోర్టులో వాళ్ళు కూడా దీనికి అగేన్స్ట్ గా పిటిషన్ వేయగలుగుతారని నేను టీడీపీ ఇదిగో గోపకు పట్టించి ఒక్కడ దెంగినాను అనుకో, పోయి గోడకు గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్ గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు, నీకు హనుమంతుడు ఉన్నాడు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారు. వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు ముస్లిం ప్రజలందరినీ రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న మలరతం చేయించాను, సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వేలు చూడు, అనేక గెలుపులు చెప్తున్నాయి. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా. కాబట్టి దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందనే ప్రశ్నని టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం